దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 84వ కీర్తన 2వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో అనేక మంది మనుషులు ఇతర దేశాలలోనూ అలాగే మన దేశంలో ఉన్న ఆనందకరమైన సంతోషాన్ని ఇచ్చే ప్రాంతాలను, ప్రదేశాలను చూడాలనే ఆశ వారి హృదయంలో ఉంటుంది. ఎత్తైన కొండలు, లోయలు, సముద్రాలు, పర్వతాలు, మంచు ప్రాంతాలు, మంచు పర్వతాలు, ఇవన్నీ కూడా చూడాలనే ఆశ అనేక మందికి ఉంటుంది. అయితే యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనకి ఉండవలసిన ఆశ ఏమిటి అంటే, జీవము కలిగిన దేవుని మందిర ఆవరణములను చూడాలనే ఆశ మనకు ఉండాలి. ఎందుకని? మందిరములో ఏమున్నదని? రాత్రింబవళ్ళు దేవుని యొక్క కనుదృష్టి మందిరం మీద ఉంటుంది. ఎవరైనా ఏదైనా సమస్యల చేత బాధపడుతూ ఉన్నప్పుడు మందిరంలోనికి వెళ్ళి ఆకాశం వైపు చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు వారి సమస్యలకు పరిష్కారాన్ని దేవుడు కలిగిస్తాడు. కన్నీళ్లు తొడవబడే ప్రాంతము దేవుని మందిరం. అవమానము తొలగించబడే ప్రాంతము దేవుని మందిరం. ఆదరణ కలిగించే ప్రాంతము దేవుని మందిరం. కనుక ఇలాంటి ఆత్మ సంబంధమైన, భౌతిక సంబంధమైన ఎన్నో ఆశీర్వాదాలు దేవుని మందిరములో నుండి మనకు కలుగుతాయి. కనుక మన బ్రతుకు దినములన్నిట జీవం కలిగిన దేవుని మందిరాన్ని చూడాలనే ఆశ మనకు ఉండాలి. ఈ మాటలు వింటున్న నీవు దేవుని మందిర ఆవరణములో జరుగుతున్న కార్యక్రమాలలో నీవు పాలు పంపులు పొందుతున్నావా? లేకుంటే ఆసక్తి లేక వెనుకడుగు వేస్తూ ఉన్నావా? దేవుని వలన మనం మేలు పొందాలి అంటే దేవుని విషయంలో మన హృదయాల్లో దేవుని గురించిన ఆసక్తి మనకు ఉండాలి. ఒక దినమందు యేసుక్రీస్తు సమాజ మందిరములు బోధిస్తూ ఉన్నారు. ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన కనుదృష్టి వృద్ధాప్యంలో ఉన్న ఒక తల్లి మీదకి వెళ్ళింది. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి చక్కగా నిలవలేని స్థితిలో ఆమె ఉన్నది. ఆమెను చూసిన దేవుడు ఆమెలో ఉన్న బలహీనతల నుంచి విడిపించి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవు ఏ సమస్యల మధ్యలో ఉన్నావో, ఎలాంటి కన్నెల మధ్యలో ఉన్నావో, ఎలాంటి బాధల చేత నడిపించబడుతూ ఉన్నావో, నీవు దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి నీలో ఉండి ఆశ కలిగి ఆయన మందిరములో నీవు ఉండగలిగితే, ఆయన మందిరంలో నువ్వు నివసించగలిగితే, ఆయన మందిరంలో నువ్వు కనబడగలిగితే దేవుడు నీ మీద దృష్టి నిలుపుతాడు. ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. అప్పుడు నీకున్న సమస్యల నుండి, నీకున్న బాధల నుంచి, నువ్వున్న అవమానాల నుండి ఆయన నిన్ను విడిపించగలడు. కనుక మన బ్రతుకు దినములన్నిట దేవుని మందిర ఆవరణములను చూడాలనే ఆశ మనము కలిగి ఉంటుంది కాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, జీవాధిపతి, నీ మందిర ఆవరణములను చూడాలనే ఆశ మాకందరికీ మీరు అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి స్తోత్రాలనైనా. ఇంకును మా హృదయములో, మా బ్రతుకు దినములన్నిట నీ మందిర ఆవరణములను చూడాలనే ఆశ, అభిలాష మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవించిన వారిని ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును.